హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పప్పు కడిగి పక్కన పెట్టేసుకొని అందులో ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి వేసేసి పప్పును ఉడికించుకోవాలండి. ఆ తర్వాత సాంబార్ తాలింపు పెట్టుకోవడానికి అందులో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగనే కొంచెం పోపు గింజలు వేసేసుకొని కూరగాయలు టమాటా, దోసకాయ, అలాగనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అవి బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలండి. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని చింతపండు వాటర్ కూడా అందులో వేసేసుకొని పులుసు బాగా మరగనివ్వాలండి. కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ చింతపులుసు మరిగిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఎనిపేసుకొని ఆ పప్పు కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత మటుకు బాగా పప్పును మరిగించుకోవాలండి. పప్పు బాగా మరిగి పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం సాంబార్ పొడి వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అండి వేడివేడిగా సాంబార్ తయారైపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కూడా అండి, చాలా బాగుంటుందండి. ఇలా మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్తో ఈజీగా నేను మీ ముందుకు వస్తానండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.